హాయ్ హలో వెల్కమ్ ఎంగోస్ వెల్కమ్. సో ఈరోజు అయితే మన బ్యాచులర్ రూమ్లో సండే కాబట్టి మనం పప్పుచారు ప్లస్ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. ఏం చేయను అనుకుంటున్నారా? ట్రాన్సిషన్ కోసం ట్రై చేశాను, మనది లో బడ్జెట్ కదా అందుకే. సో ఫస్ట్ అయితే చికెన్ పకోడీ కోసం 3 చెస్ట్ పీసెస్ తెచ్చుకున్నాం. 3 వచ్చేసి 5.5 kg అనమాట. 530 grams. సో దాన్ని ఇలా చిన్న చిన్న పీసుల కింద, చాలా బోన్లెస్, చాలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మ్యారినేట్ చేసి దీన్ని ఒక 1 hour అలా ఉంచేద్దాం. మ్యారినేట్ చేయడానికి ఫస్ట్ మనం పసుపు తీసుకుందాం. పసుపు, సో మ్యారినేట్ చేయడానికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఇందులోకి పసుపు వేద్దాం. వాటర్ ఉన్నాయి ఇంకా, సో దీన్ని ఇంకా తేలుద్దాం. సో వాటర్ తెచ్చిన తర్వాత కొంచెం తగినంత పసుపు, కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత అన్నాను కదండి, డబ్బాలంతా వేయకూడదు, మనకి ఎంత సరిపోద్దో మన టేస్ట్కి అంత వేసుకుందాం. తర్వాత కారం, ధనియాల పొడి. ఇవన్నీ అంతేలా అని అడగండి, నేనే చేతికి ఎంత వస్తా అంత వేసేస్తున్నాను. టేస్ట్ ఎలా వస్తే అలా వచ్చింది. ధనియాల పొడి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మన గరం మసాలా. గరం మసాలా ఇది వేసిన తర్వాత ఇది వేసిన తర్వాత జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, చికెన్ మసాలా వేస్తారేమో అనుకుంటారు. కానీ మనం అంత వెరైటీ కాబట్టి తండూరి చికెన్ మసాలా వేద్దాం. కొంచెం చిటికెట్ వేసి ఇంకా చేతికి ఏదో వస్తే అది వేసాను. దీన్ని ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఇంక మనం కార్న్ఫ్లోర్, శనగపిండి ఈ 2 వేయాలి కాబట్టి కార్న్ఫ్లోర్. ఇక్కడ కార్న్ఫ్లోర్ ఏదో నాకు తెలియట్లేదు, కార్న్ఫ్లోర్ ఏముందో మా ఇంట్లో నాకు తెలియట్లేదు. అడుగుదాం అంటే అందరూ పడుకున్నారు, ఉన్న వాళ్ళేమో షిఫ్ట్కి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికి శనగపిండి వేద్దాం. శనగపిండి వేసాను. కార్న్ఫ్లోర్ ఇదేనా? గివ్ మీ 1 second, గూగుల్లోకి వెళ్ళి కార్న్ఫ్లోర్ని ఇంగ్లీష్లో అంటారు చూస్తాను. ఎస్, దొరికింది కార్న్ఫ్లోర్. దీనిలో కొంచెం వేద్దాం. కొంచెం వేసి మొత్తాన్ని కూడా బాగా తిప్పుదాం. సో అంతా వేసి కొంచెం ఉప్పు చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు సరిపడలేదు. ఏంటంటే ఇది మన పౌడర్ ఉప్పు వల్ల ఎంత ఉప్పు వేసినా సరిపడలేదు. సో
కొంచెం వేద్దాం. మ్యారినేషన్ ప్రాసెస్ అయితే ఇలా మొత్తం దీన్ని మ్యారినేట్ చేసి బోన్లెస్ చికెన్ పీసెస్ని చికెన్ పకోడీకి తగ్గట్టుగా అన్నీ సరిపడినట్టు వేసి ఒక ఎగ్ అయితే కొడదాం అనుకుంటున్నాను. ఏమనుకుందాం చూద్దాం. ఒక ఎగ్ కొడితే బాగుంటుందేమో అని నా ఆలోచన. సరే ఏదో ఒకటి కొట్టేద్దాం. కొట్టేద్దాంప. ఎగ్ కూడా కొట్టేసాను. కొట్టేసి మళ్ళీ మొత్తం ఇంకొకసారి మ్యారినేట్ చేద్దాం. మళ్ళీ లాస్ట్ బ్యాక్ తిప్పు తిప్పు తిప్పు. సో మొత్తం మ్యారినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట. మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన చికెన్ ఎలా ఉందో ఇప్పుడు లెట్స్ హ్యావ్ ఎ లుక్. మొత్తం ఇలా మ్యారినేషన్ అయితే చేస్తాను. సో మ్యారినేషన్ చేసి దీన్ని ఒక 1 hour 1.5 hour వదిలేద్దాం. 1 hour 1.5 hour వదిలేసిన తర్వాత పాన్ పెట్టుకుని మనం పకోడీ వేద్దాం. ఓకే, స్ట్రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం పప్పు చారు పెట్టుకున్నాం కదా, కాబట్టి పప్పుని పిప్పి చేద్దాం. ఓకే, తిప్పండి. ఏంటో ఫ్రెండ్స్, పప్పుని బాగా తిప్పి చేసిన రోజులు అవి. పప్పుని బాగా తిప్పి చేస్తే ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్, చింతపండు రసం అన్నీ వేసి సాంబార్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో దానికోసమని చింతపండు కూడా నానబెట్టాను. దీన్ని పేస్ట్ చేసి అందులో వేసిద్దాం. ఓకే గైస్, ఓకే. సో చింతపండు రసం అయితే తీస్తాం. ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు మన పప్పులో వేసి కొన్ని వాటర్ వేసి మరగబెడదాం. ఎందుకంటే మనం పెట్టుకోేది పప్పు చారు కదా. ఓకే, సో వేసాం. ఇంకా కొంచెం చింతపండు అయితే మిగిలింది. దీన్ని ఇంకొంచెం వాటర్ వేసి ఇంకొంచెం చింతపండు రసం వేసేద్దాం. ఓకే, సో సెకండ్ రౌండ్ ఆఫ్ చింతపండు రసం కూడా వేసేద్దాం. ఎందుకంటే చింతపండుని కూడా పిండి పిప్పి చేయాలి. ఎలాగో మనం వేసేది వాటరే కాబట్టి వేస్ట్ చేసే బదులు ఈ చింతపండు గుజ్జనే వేస్తే బాగుంటుందని. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టవ్ మంటలో పెట్టేద్దాం, మరుగుతుంటుంది. ఈలోపు మనం పోపులు రెడీ చేసుకుందాం. సో పప్పుచారు అయితే మరుగుతుంది. ఈలోపు మనం తాలింపులు వేయచ్చు, కానీ అప్పుడే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈలోపు మీకు చిన్నగా ఒకసారి మా కిచెన్ కూడా ఒక రౌండ్ వేసి చూపిస్తాను, చూద్దరు. సో ఇదే మా బ్యూటిఫుల్ కిచెన్ అనమాట. అది వచ్చేసి మన వాషింగ్ మిషన్, సామాన్ స్టాండ్ అంటే కడిగిన తర్వాత పెట్టుకునే సామాన్ స్టాండ్. ఇవి ర్యాక్స్, అదేమో హీటర్ అనమాట, బాయిలర్. అదే మన మహా అద్భుతమైన స్టవ్. సో ఈ రైస్ కుక్కర్లు అవి ఉంటాయి. ఏంటి మీ కిచెన్ ఎలా ఉంది అని అడగండి, తెలుసుగా బ్యాచిలర్స్ రూమ్ అంటే ఆ మాత్రం ఉంటుంది మినిమం. సో చింతపండు రసం వేసి పప్పుచారు అయితే పెట్టాను.
సో అది మరుగుతుండగా మనం కొంచెం బెల్లం వేసి తాలింపు వేసుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్ మీద ఉన్నాం. సో ఈలోపు మీకు ఒక అద్భుతమైన మనిషిని పరిచయం చేస్తాను అనమాట. అద్భుతమైన మనిషి. ఈ మనిషి ఎంత అద్భుతమైన మనిషి అంటే ఇలా ఒకసారి జనం కోసం ఇలా 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 రా, ఇదా న్యాయం, ఇలా పైకి వెళ్ళకి ఇలా 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 రా. ఈ మనిషి ఎంత అద్భుతమైన మనిషి అంటే సరే ఒకసారి చూడండి సరే. థ్యాంక్ యూ. అయితే ఫిల్మ్ చేద్దామని బ్లాగ్ అనుకున్నాం, కానీ ఈయన పడుకోవడం వల్ల నేను ఒక్కడనే చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడే మధ్యలోకి వచ్చాడు, నైట్ అంతా డిస్టర్బ్ చేస్తాడు. అసలు తను ఏమంటారు, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండవు ఈయనకి ప్రత్యేకంగా. ఓకే, సో వచ్చాడు, కానీ అంతా అయిపోయింది కదా. ఈయన చేత పొగడు ఏం పని ఇవాళ మీరు చూద్దరు కానీ. ఇప్పుడు ఈ మరుగుతున్న పప్పుచారులోకి ఒక బెల్లం గుంతు, ఇప్పుడు ఈ సముద్రంలో అలా సలసలా మరుగుతున్న సాంబార్లో మనం ఉప్పుల సాంబార్ కూడా వేద్దాం. సో సాంబార్ అయితే మరుగుతుంది. ఈలోపు పాన్ మీద నూనె పెట్టి తాలింపులకి అయితే రెడీ చేశాను. తాలింపు వేసుకోవడానికి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వీటిని మనం అందులో వేసేసి సిమ్లో మరుగుతున్న సాంబార్లో వేస్తామంటే బాగా టేస్ట్ పడుతుంది అన్నమాట. ఓకే, సో ఏం చేద్దాం అంటే ఇప్పుడు నేను మీకు చూపించిన ఇవన్నీ కూడా ఆయిల్ వేడెక్కింది, అందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఇది అంటే నేను ఇంటర్నేషనల్ చెప్పలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇందాక నుంచి, కానీ రావట్లేదు. మంటలో చెప్పండి ప్రకారం అది కూసేస్తుంది. దాని ఏంటంటారు ఫైర్ అలారం. సో ఈ బాగా కాలిన తాలింపుల్ని ఇందులో వేద్దాం. వేసేసి ఇంకొక 2 minutes మరిగించుకుంటే మన సాంబార్ రెడీ. సో ఇప్పుడు మన పకోడీ కోసం నూనె అయితే వేసాను, అంటే దాని మినిట్ ఆల్మోస్ట్ గంటన్నర అయిపోతుంది కాబట్టి మ్యారినేట్ చేసాక నూనె వేసాను. నూనె బాగా వేడెక్కాక అప్పుడు మనం ఇందులో పకోడీ వేసుకుంటాం. ఓకే, సో ఈ నూనె వేడెక్కిపోయింది బాగా. సో ఇలా వేడెక్కినప్పుడు ఇప్పుడు మనం కలుపుకున్న మ్యారినేట్ చేసిన చికెన్ పకోడీ ఏమి ఇస్తున్నాను ఇలా తీసి కొంచెంగా, అంటే ఫస్ట్ సిమ్లో పెట్టుకుందాం. చెయ్యి కాల్చుకోకండి, నిపుణుల పర్యవేక్షణలో జరిగింది ఇది. నిపుణుడు ఎవరైనా అడగండి, నేనే. ఇలా ఒక్కోటి ఒక్కో పీస్ దూరంగా పడేలా వేసుకోండి. మీరు తీసుకున్న చికెన్ బట్టి తక్కువ తీసుకుంటే ఒక వాయిల్ వేసేసుకోండి, ఎక్కువ తీసుకుంటే ఇలా 2-3 వాయిల్ కింద వేసుకుని కొంచెం వేసుకుని ఇంకొంచెం పక్కన పెట్టుకున్నాం. దీన్ని వేసిన ఒక 2 minutes దాకా కలపకుండా ఉంచితే అప్పుడు ముక్క విడిపోదు అనమాట. కొంచెం బాగా ఫ్రై అయిందని మీకు అనిపించినప్పుడు అప్పుడు కలుపుదాం. ఇలా మీకు ముక్కలు కొంచెం కాలనీ అని అనిపించినప్పుడు మనం దీన్ని ఇలా వేరువేరుగా చేసుకుని ఇలా ఈ చిక్కటి చికెన్ పకోడీని
పక్కన ఇంకో దాంట్లో తీసుకోండి. ఇది ఎందుకురా అని అడగండి. నూనె ఉంటుంది కదా, అది ఇందులోంచి తేలికి ఎందుకు వస్తుంది. సెకండ్ రౌండ్ వేద్దాం. మంది అది కొంచెం రైస్ పెడతాం. అయిపోయింది. మనం తీసుకున్న 1/2 kg కాబట్టి 2 వాయిస్ అయిపోయింది. సో దీన్ని కూడా బాగా పెట్టుకుని ఇంకో రౌండ్ చేయాలి. ఈ గాయని కట్ చేసేయండి ఫస్ట్. ఇలా ఫ్రెండ్ ఓ పక్క నుంచి వేస్తాను, ఓ పక్క నుంచి కట్ చేయండి. ఇగో ఈయన ఏంటంటే హలో, ఈయన ఏంటంటే ఏం పని చేయరంటే జీడిపప్పు వేస్తుంది. సో అంతా అయిపోయాక ఫినిషింగ్ ఏం చేయాలంటే ఒక జీడిపప్పు, 4 పచ్చిమిరకాయలు మనకు తగినంత తీసుకుని ఈ కాగి నూనెలో ఎలా వదిలేండి ఇది పెట్టి. ఇప్పుడు జీడిపప్పు కూడా బాగా వేగి పైన గార్నిష్ చేసుకుంటే బాగుంటుందని అంతనే ఇంకా బాగుంటుందని ఎవరు చెప్పారు అడిగారు అనుకో, రేలంగ మావే చెప్పాడని చెప్పండి ఎవరైనా. అది పచ్చిమిరకాయలు చూసారా ఎలా చెట్టపెట్టలు అంటున్నాయో. ఇప్పుడు మన ఇదే వేడివేడి పకోడీలో ఈ పచ్చిమిరకాయ, జీడిపప్పు, అలా నిమ్మకాయ పైన అలా కొంచెం చికెన్ మసాలా వేస్తే సంక్రాంతి ఇక్కడే వచ్చేది యూకే. సో పైన గార్నిష్కి జీడిపప్పు, పచ్చిమిరకాయలు ఇలా బాగా వేసుకుని నూనె అంతా దిగిపోయాక ఆ పైన వేద్దాం. కరివేపాకు లేదంటే అని అడగండి. ఏం చెప్తాం, మా బ్యాచిలర్ కొంపల్లో ఏదంటే అదే వాడాలి. అప్పటికి కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువైంది, ఏదో మెల్లగా అలా మేనేజ్ చేసాం. లాస్ట్ గార్నిష్. సో రవిబాయ్ ఫినిషింగ్ ఎలా అవుతున్నాడో చూద్దాం మనం ఇవాళ. అయితే అలా పైన కొంచెం కారం వేద్దాం అని చెప్పాను కదా, వేసాడు. కారం ఇంకేం వేసావు రవిబాయ్ ఇందులో? కారం, జీడిపప్పు, మిరపకాయ. ఇప్పుడు ఫైనల్గా ఏమైపోతున్నాం? ఉప్పు ఆల్రెడీ కొంచెం సరిపోయింది కదా. కొంచెం చికెన్ మసాలా, తండూరి ఉంది మన దగ్గర, అది లేదు. ఆచి ఉంది ఇందులో, అదే లేకపోతే అది ఫ్రైడ్ రైస్. ఆచి చికెన్ మసాలా ఇదే ఆచి. సో ఫినిషింగ్కి అలా తండూరి మసాలా వేస్తున్నాడు పైన, అది ముక్కలు కింద పడుతుంది. వేస్తాడు. ఇప్పుడు మనం మన చికెన్ పకోడీ షాప్ స్కిల్స్ అన్లాక్ చేద్దాం.
వావ్ ఫ్రెండ్స్, వాసన అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఆల్ థ్యాంక్స్ టు దిస్ మ్యాన్. ఏం చేస్తావా? ఏం చేశానని అంటున్నాడు, కానీ ఆయన ఏం చేయలేదు. సో ఈరోజు మన ఫినిషింగ్ ఫైనల్స్ ఏంటంటే, ఇది మన చికెన్ పకోడీ అండ్ మన పప్పుచారు, చక్కటి పప్పుచారు అలాంగ్ విత్ చికెన్ పకోడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మేము ఎన్నో చేయాలంటే మీకు మా సపోర్ట్ కావాలి, మాకు మీ సపోర్ట్ కావాలి. దానికోసం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. టుచుక్ టుచుక్.